హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో షార్ట్ అండ్ స్వీట్గా ఈ వీడియోని నేను ఎండ్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. మీ అందరికీ తెలుసు ఈసెట్ 2026 ఎగ్జామినేషన్ మనకి మీరు ఏపీ అయినా టీజీ అయినా వెరీ లెస్ టైం ఉంది. ఇప్పుడు ఇది ఉగాది రోజు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఓకే, సో ఇంకా స్టార్ట్ చేయకపోతే మీ ఈసెట్ ప్రిపరేషన్, దిస్ ఈజ్ నాట్ రైట్ వే టు టెల్. మీరు ఇంకా స్టార్ట్ చేయలేదు అని నేను అనుకోవట్లేదు, స్టార్ట్ చేశారని అనుకుంటున్నాను. బట్ ఈరోజు ఉగాది మంచిది. స్టార్ట్ చేయలేని వాళ్ళు ఏదో ఒక మూమెంట్ చూసి స్టార్ట్ చేస్తారు కాబట్టి అదేదో ఈరోజే స్టార్ట్ చేయండి ఇఫ్ ఇంకా స్టార్ట్ చేయకపోతే. బట్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి ఇంకా గట్టిగా, ఓకే, దట్ మీన్స్ ఎంత ఎఫర్ట్స్ అంటే అంత ఎఫర్ట్స్ పెట్టాలి. ఓకే, కొంచెం స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది, కొంచెం తగ్గించుకోండి స్లీప్. రిమైనింగ్ టైం మొబైల్ యూస్ తగ్గించి స్లీప్ టైం పెంచుకోండి. అప్పుడు మీకు జస్ట్ బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే, మీన్ వైల్ మీ ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేసుకోండి, వాటికి చదువుకోండి, ఇవన్నీ పక్కన పెట్టండి, కీప్ అ సైడ్. సో ఇంకా బాగా ప్రిపేర్ అవ్వడానికి నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఈ లాస్ట్ ఏవైతే డేస్ ఉన్నాయో ఈ సెట్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఐదర్ ఇట్ బి 15 days, 30 days, 45 days, ఎన్నని కాదు. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోయినా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి తక్కువగా చదువుతున్న వాళ్ళు ఎవరన్నా కూడా, సో పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. యాక్చువల్గా మోటివేటెడ్గా ఉండడానికి కూడా ఇది పనికొస్తుంది. నేను చెప్పాలనుకున్న ఫస్ట్ పాయింట్, ఏవైతే రిమైనింగ్ డేస్ ఉన్నాయో ఈ అన్నిట్లో కూడా బీ కన్సిస్టెంట్, హార్డ్ వర్క్ చేయండి. కన్సిస్టెన్సీ ప్లస్ హార్డ్ వర్క్, ఈ రెండుతో మీరు ఈసెట్ 2026ని గట్టిగా కొట్టచ్చు. ఓకే, లక్ అనే ఫ్యాక్టర్ కూడా ఉంటుంది. అది ఈసెట్ ఎగ్జామ్లో మీకు పనికి రావచ్చు, రాకపోవచ్చు. మీరు పెట్టిన ఆప్షనే కరెక్ట్ అవ్వచ్చు. మీకు రాకపోయిన ఆన్సర్ జస్ట్ ఏదో హింట్ ద్వారా పెట్టేశారు, అదే కరెక్ట్ అవ్వచ్చు. అది లక్ ఫ్యాక్టర్ అంటారు. అది ప్రతి ఒక్కరికి డిఫర్ అయి ఉంటుంది. నాకు ఒక 10% ఉండొచ్చు, ఇంకొకరికి 20% ఉండొచ్చు, ఇంకొకరికి 50% ఉండొచ్చు. సో లక్ ఫ్యాక్టర్ని పక్కన పెడితే కన్సిస్టెన్సీ ప్లస్ హార్డ్ వర్క్ అనేది కీ రోల్. నౌ ఆల్మోస్ట్ అన్ని డేస్ అయిపోయినాయి. ప్రిపేర్ అయిన వాళ్ళు అయినో మీరు బాగా చేస్తారు. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేని వాళ్ళు, తక్కువ ప్రిపేర్ అవుతున్న వాళ్ళన్నా ఇప్పటి నుంచి కన్సిస్టెంట్గా ఉండాలి. కన్సిస్టెంట్ మీన్ ప్రతిరోజు చదవాలి, చదివిందే చదవాలి. ప్రతిరోజు ఇంకా టైం ఉందనుకుంటే మీకు కొత్త కాన్సెప్ట్స్ తీసుకొని చదవండి, రివిజన్ చేసుకోండి. ఇది కన్సిస్టెన్సీకి అర్థం. ఈ సెట్లో కన్సిస్టెన్సీ అంటే పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే, ప్రతిరోజు చదవాలి ఇప్పటి నుంచి. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, రివిజన్ మీన్స్ చదివిందే చదవడం, సో దట్ యూ కెన్ రిమెంబర్ మచ్ బెటర్. ఓకే, ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. నేను మీకు ఇచ్చే టైమింగ్స్ ఏంటి అంటే, ప్రిపరేషన్ చేయడానికి ఈ సెట్ మార్నింగ్ 4:30 or 5కి ట్రై చేయండి, వేకప్ ఎర్లీ మార్నింగ్. సో ఇక్కడే చిన్న పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ టైంలో, ఓకే, మార్నింగ్ టైంలో అండ్ అలానే ఇప్పుడున్న తక్కువ డేస్లో మీకు మంచి టెస్ట్ సిరీస్ అవసరం. ఓకే, లైక్ మాక్ టెస్ట్లు కానీ, గ్రాండ్ టెస్ట్లు కానీ, ప్రీ ఫినాల్ కానీ, మీ దగ్గర ఒక స్టడీ మెటీరియల్ ఉండడం అవసరం. ఎక్కడైనా మల్టిపుల్ రిసోర్సెస్ తీసుకొని పక్కన పెట్టి ఏది చదవాలి ఏం చదవకూడదు అనేది తెలియదు. సో ఈ టెస్ట్ సిరీస్కి కానీ, ఈ స్టడీ మెటీరియల్స్ కానీ, మీకంటూ ఒక డెడికేటెడ్ ప్లాన్ ఎలాగా చదవాలి, మీ కోర్ రిలేటెడ్గా కానీ ఏం చదవాలి అనే దానికి కానీ BSTVP అకాడమీ యాప్లో మీకు జస్ట్ 299 రూపీస్కి ఉగాది కారణంగా మీకైతే ఈసెట్ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ చెక్అవుట్, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. 299 రూపీస్ ఒక పిజ్జా కోసం మేము ఖర్చు పెడుతున్నామని చెప్పి మీరు ఎవరైనా ఇంతవరకు ఎటువంటి కోర్సు ఎక్కడ మీరు ఎన్రోల్ అవ్వకపోతే ఇది బెస్ట్ మీకు. ఓకే, 299 రూపీస్కి మీరు టెస్ట్ సిరీస్ రాసుకోండి, మీ రిజల్ట్స్ కంపేర్ చేసుకోండి, రోజు కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. ఉగాది UGADI అని అకాడమీ యాప్లో కానీ లేదా అకాడమీ వెబ్సైట్లో కానీ మీరు సెర్చ్ చేయండి. BSTVP అకాడమీ యాప్తోని మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఓకే, కమింగ్ బ్యాక్ టు దట్. సో ఇప్పటి నుంచి మీరు ఎంత డెడికేటెడ్ అంటే అంత. ఓకే, సో డెడికేషన్ కోసం చెప్తున్నాను కదా. సో చాలా డెడికేటెడ్గా ఉండాలి. అండ్ ఎర్లీ మార్నింగ్ 4:32 or 5 స్టార్ట్ చేసి 2 hours చదవండి. దెన్ మీ తర్వాత మీరు ఏం పనులు చేసుకుంటారో అవన్నీ చేసుకొని మళ్ళీ ఒకవేళ మీకు సెమ్ ట్రైనింగ్ ఏం లేకపోతే మళ్ళీ రొటీన్ 10 to 12 చదువుకోండి. ఆఫ్టర్నూన్ 4 to 6 చదువుకోండి. ఈవినింగ్ బెడ్ టైంకి వెళ్ళేటప్పుడు రివిజన్ చేసుకోవడానికి టైం స్పెండ్ చేయండి. సో ఇవన్నీ వర్కౌట్ అయ్యే వాళ్ళకి, సెమ్ ఉంది, ట్రైనింగ్ ఉంది, రిమైనింగ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, వేరే పనులు ఉన్నాయి అనుకుంటే మినిమం మీరు 4 to 6 hours మీకు నచ్చిన టైంలో ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ సెట్ ఇక్కడ నుంచి కొట్టాలి అంటే కన్సిస్టెన్సీతో పాటు టైం ఉండాలి. టైం అనేది ఎంతలా మీరు మేనేజ్ చేసుకోవాలంటే అంతలా మేనేజ్ చేసుకోవాలి. ప్రతి మూమెంట్లో కూడా మీరు టైంని సేవ్ చేసుకుంటే మీకు ఒక 4 to 6 hours బల్క్ టైం మిగులుతుంది ఎవ్రీ డేలో. 24 hours 18 hours మీరు మీద పనులు చేసుకున్నా ఇంకొక 6 hours ప్రతి మూమెంట్లో కూడా టైం సేవ్ చేసుకోండి. ఆ టైంని మీరు ఈసెట్ ప్రిపరేషన్కి కేటాయించండి. ఓకే, సో ఇది మెయిన్ పాయింట్. కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ చెప్పేశాను. నెక్స్ట్ పాయింట్ వచ్చేసినప్పటికీ, ఇప్పుడు ఈ టైంలో మీరు ఏం చేస్తారు, ఎక్కడెక్కడి నుంచో ఏవేవో చదివేసుకొని చాలా హరీ బరీ అయిపోతే కుదరదు. లెందీగా మీరు ఏమైనా యూట్యూబ్ వీడియోస్ అవనివ్వచ్చు, ఏమైనా కోర్స్
కోర్స్ వీడియోస్ అవ్వచ్చు, ఏదన్నా కూడా మీకున్న తక్కువ టైంలో ఇట్స్ నాట్ వర్క్. మీకు 4-6 అవర్స్ మీకు చదవమని చెప్పానంటే ఆ టైంలో మీరు వీడియోస్ చూసుకొని, లేకపోతే ఇంకా ఏదైనా యూట్యూబ్లో వీడియోస్ వచ్చేసి ఒకే కాన్సెప్ట్ని పట్టుకొని వీడియోస్ చూడడం తప్పని నేను చెప్పను. దేర్ ఈజ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ వీడియోస్ యూ కెన్ గెట్. బట్ ఈ టైంలో ఇట్స్ నాట్ వర్తీ అని చెప్తాను. ఎందుకంటే ఈ పర్టికులర్ టైంలో కూర్చొని వీడియోస్ చూడొచ్చు అంటే చూడొచ్చు, అంటే ఫ్రీగా ఉన్నారు 24 అవర్స్లో మీరు 10 అవర్స్ ప్లస్ ఫ్రీగా ఉన్నారు, మీకు ఏ పని లేదు అంటే యూ కెన్ గో విత్. బట్ కానీ ఏం చేస్తారంటే నేను చెప్పే కాన్సెప్ట్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు ఫస్ట్ స్టడీ మెటీరియల్స్లో కాన్సెప్ట్ని చదువుకోండి. దెన్ చదివిన కాన్సెప్ట్ని టెస్ట్లు అటెంప్ట్ చేయండి. టెస్ట్లు అటెంప్ట్ చేసిన తర్వాత టెస్ట్ రిజల్ట్ చెక్ చేయాలి. ఓకే, టెస్ట్ రిజల్ట్ ఫర్ సపోజ్ మాక్ టెస్ట్ రాశారు, మాక్ టెస్ట్ నుంచి రిజల్ట్ తీసుకోండి. రిజల్ట్లో 20 క్వశ్చన్స్కి 10 రైట్ చేశారు. 10 ఎందుకు రైట్ అయ్యాయి అన్నీ వెరిఫై చేసుకోండి. మిగతా 10 ఎందుకు రాంగ్ అయ్యాయి, ఏ ఆప్షన్ పెట్టడం వల్ల రాంగ్ అయ్యాయని అనాలిసిస్ చేసుకోండి. విచ్ మీన్స్ మీరు ఏదో ప్రిపేర్ అవుతున్నారు, ఆ తప్పు ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, మీరు ఈజీగా గెట్ ఇన్ అయిపోగలరు. ఎందుకనుకుంటే ఆల్రెడీ మీరు వెరిఫై చేశారు. ఓకే, ఈ క్వశ్చన్కి నేను ఈ ఆన్సర్ పెట్టాను, బట్ ఇట్స్ నాట్ రైట్ ఆప్షన్, నేను ఏదో కన్ఫ్యూజ్ అయ్యి నేను పెట్టాను, ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు, వేరే ఆప్షన్ ఉంది, ఆ ఆప్షనే ఎందుకు అయింది అనేది కీ నోట్ పాయింట్ అనేది మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఓకే, మాక్ టెస్ట్లో ఉన్న తప్పులన్నింటినీ రన్నింగ్ నోట్స్ రాసుకోండి. మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, కోర్ కానీ ఏదన్నా ఫార్ములాస్ ఉంటే ఆ ఫార్ములాస్ అన్నింటినీ కూడా రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఓకే, ప్రతి ఒక్కటి రన్నింగ్ నోట్స్ రాసుకోండి. రాసుకున్న రన్నింగ్ నోట్స్నే నేను చెప్పిన 4-6 అవర్స్ మీరు చదువుకున్న తర్వాత నైట్ బిఫోర్ గోయింగ్ టు బెడ్ ప్రతిరోజు చేయాల్సిన కన్సిస్టెంట్గా చేయాల్సిన వర్క్ రన్నింగ్ నోట్స్ని రివైజ్ చేయడం, రివైజ్ చేయడం, మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి. ఇప్పటి నుంచి కూడా కీ పాయింట్సే, ప్రతిదీ కూడా రాసుకోవద్దు. ఫార్ములాస్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఫార్ములాస్ రాసుకుంటారు, కీ పాయింట్స్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి సబ్జెక్ట్ నుంచి కీ పాయింట్స్ని నోట్ చేసుకుంటారు. సో ఇలా కనుక మీరు చేసి 4-6 అవర్స్ చదువుకొని, ఇంకా ఎక్కువ చదువుకుంటే ఎవరు ఏమనరు, అండ్ టెస్టులు రాసి టెస్టుల్లో వచ్చిన తప్పుల్ని తెలుసుకొని వాటిని పాయింట్అవుట్ చేసి రన్నింగ్ నోట్స్లో రాసుకొని, అండ్ మాక్ టెస్ట్ నేను చెప్పాను, ఫ్రీ మాక్ టెస్ట్ కూడా ఒకటి ఉంటుంది. ఈసెట్ 2026 వెబ్సైట్లోకి వెళ్ళి ఫ్రీ మాక్ టెస్ట్ ఉంటుంది. నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఆ మాక్ టెస్ట్ ఎలా రాయాలి ఏంటనేది కూడా చెప్పాను. ఫ్రీ మాక్ టెస్ట్ మీకు అందులో రిజల్ట్ రాదు, ఏం రాదు. 180 మినిట్స్ జస్ట్ మీ బ్రాంచ్ రిలేటెడ్ ఎగ్జామ్ రాసుకొని చక్కగా 180 మినిట్స్ స్పేర్ చేయండి. ఈసెట్ ఎగ్జామ్ నా ఎగ్జామే నేను రాస్తున్నాను అని ఒక 3 hours మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, మాకు ఏ టైంలో అయినా పర్వాలేదు రాసుకుంటాం అనుకుంటే కూర్చొని రాయండి. మీరు లేచి బయటికి వెళ్ళి మళ్ళీ తర్వాత పాజ్ చేసి అలా చేయొద్దు. ఫర్ సపోజ్ మీరు ఈరోజు ఫ్రీగా ఉన్నారు ఉగాది కాబట్టి, మీరు ఇంకో తర్వాత ఎప్పుడైనా వీడియో చూస్తే ఆ రోజు మీరు ఫ్రీగా ఉన్నారు అనుకుందాం, టైం 12 to 3 అని పెట్టుకోండి. టైం పీరియడ్ మధ్యాహ్నం 12 to 3. ఓకే, లంచ్ చేసి కూర్చుంటారో లంచ్ తర్వాత చేస్తారో మీ ఇష్టం. 12 to 3 కూర్చొని టైమర్ ఆన్ చేసుకొని 3 hours అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అయిపోండి. ఓకే, అక్కడ ఆల్రెడీ టైమర్ ఉంటుంది, 180 minutesకి టైమర్ స్టార్ట్ అయ్యి 0 secondsకి వచ్చేస్తుంది. సో మీరు కూడా 3 hours చూసుకొని బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు వచ్చినా రాకపోయినా మీరు ఎన్ని రాశారు, ఎలా రాశారు అనేది అట్లీస్ట్ తెలుసుకోండి. అంతే, మీకు రిజల్ట్ రాదు, నేను రాయగలుగుతున్నానా లేదా, ప్రతి క్వశ్చన్ అనేది మాక్ అవుతుంది. నేను చెప్పిన టెస్ట్ సిరీస్లో అటెంప్ట్ చేయండి, ఇది ఫ్రీగానే వస్తుంది. మీరు అది ఎఫోర్డ్ చేసుకోలేదు 299 అనుకుంటే అట్లీస్ట్ ఇదన్నా తీసుకోండి. ఓకే, ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, జస్ట్ ఈ సెట్కి ఇంకా 5 days ఉంది అనుకుంటే ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీని ఒక పార్ట్ చేసుకోండి, అండ్ అలానే కోర్ని ఒక పార్ట్ చేసుకోండి. ఇప్పుడు రివిజనే, ఇంకా రన్నింగ్ నోట్స్ కూడా రాయొద్దు. 5 to 10 days అప్పుడు మీరు రన్నింగ్ నోట్స్ రాసుకుంటే ఎలా మీరు ఇంకా ఎలా చదవగలుగుతారు? ఎగ్జామ్కి ఏం గుర్తుండదు. ఇంకా లాస్ట్ మూమెంట్లో కూడా రన్నింగ్ నోట్స్ చేసుకోవడం కూడా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే రన్నింగ్ నోట్స్ చేస్తూ ఉంటారు, బట్ చదివేది ఎప్పుడు మళ్ళీ ఇప్పుడు ఉన్న టైంలో రన్నింగ్ నోట్స్ చేసుకొని లాస్ట్ 1 week ఉందనుకున్నప్పుడు అట్లీస్ట్ ఎంపీసీకి ఒక 3 to 4 days, కోర్కి ఒక 3 to 4 days పేర్ చేసుకొని, లేదా ప్యారలల్గా కొంతమంది ఎలా చదువుతారంటే మార్నింగ్ ఎంపీసీ, ఈవినింగ్ కోరు అలా చదువుకోవడం ఇట్స్ వెరీ వెరీ ఈజీ. ఓకే, ఎందుకంటే 2 కవర్ అయిపోతాయి కాబట్టి 1 week టైంలోని రన్నింగ్ నోట్స్ ఏదైతే చేసుకున్నారో ఒక బల్క్లో వస్తూ ఉంటుంది మీకు. ఓకే, ఒక 30 to 40 pages ఏమైనా రన్నింగ్ నోట్స్ వస్తే దాన్ని రివిజన్ చేస్తూనే ఉండండి, పాయింట్స్ గుర్తుపెట్టుకుంటూ ఉండండి. మీరు ఏం చదివారో, ఏం చదవాలి అనేది మీకు తెలుస్తుంది. ఎంత బాగా రన్నింగ్ నోట్స్ రాసుకుంటే అంత బాగా మీరు ఇప్పుడు స్కోర్ చేయగలుగుతారు. ఓకే, ఈ పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. మినిమం 4 hours చదువుకోండి, 4 to 6 hours చదువుకోండి, కన్సిస్టెంట్గా ఉండండి, హార్డ్ వర్క్ చేయండి, మార్నింగ్ లేవండి. ఓకే, మార్నింగ్ లేచి 4:30కి 5 కల్లా స్టార్ట్ చేసేయండి ప్రిపరేషన్. నైట్ బెడ్ టైంకి వెళ్ళే టైం కన్నా 1 hour or 30 minutes రన్నింగ్ నోట్స్ రాసుకోండి. అలానే మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయండి, గ్రాండ్ టెస్ట్లు అటెంప్ట్ చేయండి. అండ్ నేను చెప్పిన మెటీరియల్స్ మీ దగ్గర ఒకవేళ హ్యాండ్ కాపీస్ ఉంటే వాటిలో నుంచి చదువుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ని రన్నింగ్ నోట్స్ చేసుకోండి, లేదా మెటీరియల్స్ మన అకాడమీలో తీసుకున్న వాటిలో చదువుకొని హ్యాండ్ కాపీ మంచి రిటర్న్ నోట్స్ రాసుకోండి. రన్నింగ్ నోట్స్ చాలా చిన్నగా రాసుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ మాత్రమే రాసుకోవాలి, అవి చదువుకోండి. ఓకే, అండ్ దెన్ మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేయండి. ఫ్రీ ఈసెట్ ఎగ్జామ్ ఉందని చెప్పాను కదా మన ఈసెట్ 2026 అఫీషియల్ వెబ్సైట్లో, అది కూడా అటెంప్ట్ చేయండి. ఇవన్నీ అటెంప్ట్ చేసుకుని మీరు వెళ్తే చిన్న థియరీ చెప్తా. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు
నేను చెప్పడం వల్ల స్టార్ట్ చేసిన వాళ్ళు, నేను ఇచ్చిన మోటివేషన్ వల్ల స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. నేనే మిమ్మల్ని పుష్ చేశానని నేను చెప్పట్లేదు. ఓకే, ఈరోజు నా వీడియో చూసారు కాబట్టి ఓకే, ఈరోజు నుంచైనా చదువుదాం అన్న చెప్పాడు కదా, మన కోసమే కదా అని స్టార్ట్ చేసిన వాళ్ళన్నా, లేదా ఆల్రెడీ కొంచెం స్టార్ట్ చేసి ఇప్పుడే ఇంకా వాళ్ళ ప్రిపరేషన్‌ని మీకు మెరుగుపరుస్తున్న వాళ్ళన్నా కూడా మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. మీరు ఈరోజు స్టార్ట్ చేయలేదు, ఆల్రెడీ తక్కువ ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు గట్టిగా ప్రిపరేషన్ ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేస్తే, ఒకవేళ మీరు ఏది ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే మీ ర్యాంక్ 1000 వస్తే, ఇప్పుడు ఎంతో కొంత ప్రిపేర్ అయ్యి వెళ్తున్నారు కాబట్టి బెస్ట్ ర్యాంక్ రావచ్చు. లెస్ దెన్ 1000 రావచ్చు కదా! వై నాట్? మీరు ఎందుకు థింక్ చేయలేకపోతున్నారు అలా? ఓకే, ఇప్పటి నుంచైనా ఏమొచ్చేస్తది? 100లో వచ్చేస్తదా? 1లో వచ్చేస్తదా ర్యాంక్ అంటే ఐ కెనాట్. నేను చెప్పలేను. రావచ్చు. చెప్పాను కదా, లక్ ఫ్యాక్టర్ అనేది కూడా మీకు యాడ్ అవ్వాలి. ఆ లక్ ఫ్యాక్టర్ మీ హార్డ్ వర్క్, ఇప్పటి నుంచి చేస్తున్న హార్డ్ వర్క్ అండ్ కన్సిస్టెన్సీ ఇవన్నీ యాడ్ అయ్యి మీకు మంచి రిజల్ట్స్ అయితే వస్తాయని నేను అనుకుంటున్నాను. ఇంతే వస్తుందని నేను చెప్పట్లేదు, బట్ బెటర్ దెన్ దట్. మీరు ముందు చేయలేనిది ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి దీని మీద రిజల్ట్ మంచిదే ఉంటుంది. ఓకే, సో ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, మనకి ఒక టాబ్లెట్ వేస్తాం, ముందుకన్నా అది మెరుగవుతుంది కదా. సో అలా నేను చెప్పాలనుకుంటున్నాను. అందరికీ కూడా విష్ యూ అ వెరీ 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 ఆల్ ద బెస్ట్. ఉగాది నుంచి ఇంకా మంచి రిజల్ట్స్ మీరు చూసుకోవాలి. మంచి బీటెక్ కాలేజెస్లో మీరు సెటిల్ అవ్వాలి. మీరు అనుకున్న డ్రీమ్స్ మీరు ఫుల్ఫిల్ చేసుకోవాలి. నేను మీకు ఒక బ్రదర్ గైడెన్స్ ఎప్పుడూ ఇస్తూనే ఉంటాను. నాకు తోచినంత నా పనులను నేను చూసుకొని, నేను మీకు కావాల్సినంత ఇన్పుట్స్ నా సైడ్ నుంచి ఇస్తూనే ఉంటాను. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, అందరికీ హ్యాపీ ఉగాది. అండ్ అలానే ఈ ఇయర్ మంచి డ్రీమ్స్ మీకు ఫుల్ఫిల్ అవుతాయి. బట్ ఓన్లీ ఆన్ వన్ కండిషన్, హార్డ్ వర్క్ ప్లస్ కన్సిస్టెన్సీ. రెండు కూడా మీతో తీసుకొని ఎవ్రీడే ప్రిపేర్ అవ్వండి. దెన్ రిజల్ట్ మీ చేతుల్లో ఉంటుంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. BSGVP అకాడమీ డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, యాప్ లింక్. యూ కెన్ గో అండ్ చెక్అవుట్. థ్యాంక్ యూ సో మచ్.